కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము షష్ఠాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము షష్ఠాశ్వాసము. భీష్ముడు ధర్మరాజునకు జనక సులభ సంవాదంబు సెప్పుట. కందము. అనగా ఒక వనిత, ఆవిడ పేరు సులభ, యోగ ధర్మాలను ఒక వ్యసనంవలె ఆచరిస్తున్న జనక మహారాజును పరీక్షించాలని, అతడి జ్ఞానం తాలూకు లోతు ఎంతో తెలుసుకొనాలని ఆవిడకు ఒక కోరిక కలిగింది. జనక మహారాజు ఆ దగ్గరలోనే ఉన్నాడని తెలుసుకొన్నది. వచనము. ఆమె యోగ ప్రభావంతో చిక్కిపోయిన తన శరీరాన్ని మరుగుపరిచి అందమైన శరీరాన్ని తెచ్చిపెట్టుకొని జనకుడి వద్దకు వెళ్లి తాను భిక్షుకి నన్నట్లుగా తోచే మాటలు అతడితో అనగా ఆయన ఆమెను సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టి సుఖాసీనురాలినిగా చేశాడు. అతడు నిజంగా విరక్తుడగునో కాదో పరీక్షించటానికి తన చేష్టలతో ఆమె మన్మథ వికారాన్ని కలిగించబోయింది. కందము. సులభాదేవి మన్మథ భావసూచకాలైన తన మెరుపు చూపులను జనక మహారాజు ముఖం మీదికి వ్యాపింపజేసింది. అతడు ఆమె మనస్సును గ్రహించాడు. చిన్నగా నవ్వుకొన్నాడు. మెల్లగా ప్రశ్నించాడు. ఆట వెలది. ఓ సుదతి, నీవు ఎవరవు? ఏ ఊరు? ఎక్కడికి వెళ్లుతున్నావు? ఏమి చేస్తుంటావు? వివరంగా చెప్పుము. దానికేంగాని ముందు నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినుము. సీసము. తేటగీతి. ఓ పద్మాక్షి, పంచశిఖుడు అనే మునీశ్వరుడికి నేను శిష్యుడను. ఆయన నాకు సాంఖ్యంలోనూ యోగంలోనూ రాజ్య పరిపాలనలోనూ ఈ మూడింటా ముక్తి పొందే మార్గాలు ఉపదేశించారు. అందుచేత నిస్సంశయంగా నిష్కామంగా ఆ మూడు మార్గాల్లోనూ నడుస్తూ పరమాత్మకు సన్నిహితంగా ఉంటున్నాను. ముక్తికి వైరాగ్యమే మూలం, వైరాగ్యానికి జ్ఞానమే ఆధారం. కాబట్టి జ్ఞానంతో కలిగిన విరక్తి నా అంతరంగంలో ఉండటం వలన సుఖదుఃఖాలు, రాగద్వేషాలు వంటి ద్వంద్వాలకు అతీతంగా జీవించగలుగుతున్నాను. ఇంటిలోనే, సంసారంలోనే ఉండి కూడా నిస్సంగుడిగా మనుతున్నాను. కందము. ఓ వనిత, నా శరీరానికి కుడి భుజానికి చందనం పులిమిన ఎడమ భుజాన్ని కత్తితో నరికిన ఆ ఇద్దరి వ్యక్తుల పట్ల నేను రాగద్వేషరహితంగా సమానంగా ఉండగలను. నా దృష్టిలో బంగారానికి మట్టికి తేడా లేదు. నాకు రెండూ సమానమే. తేటగీతి. ఓ సుకుమారి, వేదాంత గ్రంథాలు చదివిన మోక్షవేత్తలు జ్ఞాననిష్ఠ, కర్మనిష్ఠ అనే రెండు మార్గాలు చెప్పుతూ ఉంటారు. కాని మా గురువుగారు చెప్పేది సులభమైన మూడవ మార్గం సుమ. ఆట వెలది. ఓ చేపకన్నుల చిన్నదానా, కుటుంబంలో ఏదో కీడు జరిగింది కదా అని ఒకడు గృహస్థాశ్రమం వదిలేసి సన్యాసాశ్రమం స్వీకరిస్తాడు. అంతమాత్రాన అతడికి సాంగత్యం వదలదు. గృహస్థాశ్రమం వద్దు అని ద్వేషించటం కూడా ఒక సంగమే. రాగమే కాదు, ద్వేషము పనికి రాదు సుమ. కందము. సన్యాసాశ్రమం స్వీకరించాడు అనటానికి చిహ్నాలైన కాషధారణ, ముండనం, దండకమండల వహనం ఇత్యాదులు మోక్షాన్ని ఇవ్వవు. బాహ్య చిహ్నాలకు జ్ఞానప్రదాన శక్తి ఉండదుగదా. జ్ఞానమనేది ఆత్మగుణం. ఈ చిహ్నాలు ఏమీ లేకుండానూ జ్ఞాని ఉండవచ్చును. కందము. దుహకం తొలగిపోతుందని కాషాయాది సన్యాస చిహ్నాలను స్వీకరిస్తారు. ఆ పాటి శక్తి రాజలాంఛనంగా నేను ధరించే శితఛత్రానికి మాత్రం లేదా? అది దోహకహేతువైన ముక్తిప్రదమైన గొడుగు అనేది నాకు తప్పదు. ఆట వెలది. మానిని. జ్ఞానం వలన మాత్రమే ముక్తి లభిస్తుంది. దండ కమండల కాషాయాది చిహ్నాల వలన కాదు. నేను రాజ్య, రాగ, భోగబంధాలను అన్నింటినీ జ్ఞానం అనే కత్తితో తెగకోసుకున్నాను. అది కారణంగా ముక్తుడను అయ్యాను. వచనము. ఇట్లా ముక్తుడనే ఉన్న నన్ను పరీక్షించటానికి నా హృదయంలోనికి మెల్లగా ప్రవేశించావు. దీనికి ప్రయోజనం ఇంతే. అట్లా కాక. తేటగీతి. మానిని. నేను ముక్తుడనో కాదో పరీక్షించటం కొరకే నీవు నా హృదయంలోనికి ప్రవేశించావు అనుకుంటున్నాను. అట్లా కాక మరింకేదైనా శృంగారపరమైన శారీరక వాంఛతో ప్రవేశించినట్లయితే వినుము. మరి నీవు బ్రాహ్మణ కులంలో పుట్టినదానవు, నేను క్షత్రియుడను.
నీవు యోగినివి, నేను గృహమేధిని, నీవు పరభార్యవు, నేను ఆచారపరుడను. ఇట్లాంటి నీవు నేను రమించటం ఎంతటి నింద్యం, ఎంతటి అపకీర్తి. వచనము: స్వతంత్రించి నీవు చేసిన ఈ అవినీతి పనివలన ఏమి జరిగినా అది నీకే చెందుతుందిగాక అని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. కందము: ఓ మానిని, నన్ను పరీక్షించి గెలవటం కొరకు కాక నా పట్ల అనురాగంతోనే నీవు ఇట్లా అందాలరాశిగా రూపం ధరించి వచ్చావు. అందుకే ఈ వృథామాయలను ఇప్పటికీ నీవు వదిలిపెట్టటం లేదు. ఇదంతా నీకున్న యోగశక్తి మహిమ వలన సాధ్యపడుతున్నది. కందము: అమ్మాయి, వక్రబుద్ధితో నిన్ను నీవు కప్పిపుచ్చుకుని నీ దుష్ట స్వభావం వెల్లడించుకున్నావు. ఇది ముక్తుల పద్ధతేనా? పోనీ నేను బయలుపరచాను కనుక ఇప్పటికైనా నీ కుటిల వీక్షణాలు మానుకొనవద్దా? కందము: జనకమహారాజు ఆమెను లెక్క చేయకుండా తన వైరాగ్యము, తన జ్ఞానమహమము ప్రకాశించేట్లు ఇట్లా మాట్లాడి మళ్లీ తనే ఇంకా ఉపన్యాసం కొనసాగిస్తున్నాడు. కందము: ఓ వనిత, నీ శరీరం చూస్తే ఒప్పుల కుప్పవలె ఉన్నది. నీ యౌవనమా తొలిదశలో ఉన్నది. మరి నీకు ఇంతటి యోగమహిమ ఎట్లా అలవడింది? ఇంకా దాపరికం ఎందుకు? చెప్పుము. వచనము అంటూ కందము: జనకమహారాజు ఇట్లా తనను ఏమాత్రమూ లెక్క చేయకుండా మాట్లాడినా అంతా శ్రద్ధగా ఆలకించి సులభాదేవి చాలా నిపుణంగా బదులు పలికింది. కందము: ఓ క్షత్రియకుమారా, వినే వ్యక్తికి, చెప్పే వ్యక్తికి హితమైన పద్ధతిలో వెలువడినదే సరి అయిన మాట. తక్కినవన్నీ మూఢుల మాటల క్రిందే లెక్క. వచనము: నీ మాటల చాతుర్యం అట్లా ఉండనిమ్ము. నా వివరాలను మొదట్లో అడిగావు కనుక చెప్పుతున్నాను, సావధానంగా వినుము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము. జనకుని ప్రశ్నంబులకు సులభ ప్రత్యుత్తరంబులిచ్చుట. కందము: ధూళికణాలు, నీటి బిందువులు కలిసినట్లుగా, లక్కతో కర్ర అతికినట్లుగా పంచభూతాలకు యాదృచ్ఛికంగా పరస్పరం కలయిక ఏర్పడుతూ ఉంటుంది. ఎంతగా కలిసి ఉన్నా ఇవి పరస్పరాధీనాలు కావు. దేని అస్తిత్వం దానికుంటుంది. ఒకదానితో కలిసి ఉన్నట్టు మరొక దానికి తెలియదు. ఆట వెలది. ఒకే శరీరంలో పంచభూతాలు, దశేంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రకృతి ఇవి అన్నీ కలిసి ఉంటున్నాయి. కాని ఒకదాని ఉనికి మరొక దానికి తెలియదు. దేనికది ప్రత్యేకమే. ఇంకా మరొకటి చెప్పవలసిన పని ఏముంది? పంచభూతాల కలయిక అన్యోన్య సమధీనం కాదు అనటానికి ఇది చాలు అని. వచనము: నిజానికి ఎవరూ ఒకరికి చెందినవారు కారని తెలియదా అని చెప్పి మరల ఇట్లా కొనసాగించింది. తేటగీతి: జనకమహారాజా, ప్రకృతి అనేది జవనస్వంవలె సకల లోకాలకు పరుగులు తీస్తూ ఉంటుంది. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఇంత తెలిసి ఎవరిని ఎక్కడివాళ్లు అని అడగగలం. అసలు ఆ ప్రశ్నకు అర్థం ఏమిటి? తేటగీతి: రాజా, నీలో నిన్ను నీవు చూచుకొనగలిగినట్లే ఇతరులలోనూ చూడగలగాలి కదా. జీవాత్ముడి సాక్షాత్కారం సర్వప్రాణికోటిలోనూ పొందగలిగినవాడు తాను అని, ఇతరులు అని భేదభావంతో ఉండగల అతడికి అందరూ అంతా ఒక్కటే. నీవు ఎవరవు? ఎవరి దానవు? ఇట్లాంటి ప్రశ్నలు వేయడు. అవునా? తేటగీతి: రాజా, వీరు శత్రువులని, వారు మిత్రులని, వీరు మధ్యస్థులని జనులను విభజించి చూస్తూ వాళ్లమీద విజయం సాధించటానికి 6 రకాల రాజనీతి ఉపాయాలను పన్నుతూ ఇట్లా ఉంటాడా నిజమైన జ్ఞాని? ముక్తిమార్గం ఇట్లాగే ఉంటుందా? ఉత్పలమాల: ఓ రాజా, షాడ్గుణ్యం పన్నుతూ జయాభిలాషివై ఉన్నావు కాబట్టి నీవు ముక్తుడవు కావు. కాకపోయినా ఇట్లా నిన్ను నీవు ముక్తుడుగా భావిస్తున్నావు అంటే ఇదేదో మానసిక రుగ్మత. తగిన బుద్ధి చెప్పి దీనిని తొలగించటం బంధువుల కర్తవ్యం. ఎవడైనా ఒకడు ఉన్నట్టుండి దుర్మతి అయిపోతే వాడికి ఎట్లాగైనా ఏ మందులో మాకులో ఇప్పించి మళ్లీ మనిషిని చేసినట్లుగా బంధువులంతా పూనుకొని నీ కలక వదిలించాలి. ఇది పాడి, ఇది ధర్మం. వచనము: ఓ రాజా, నేను ఏ విధంగా ముక్తుడను కాను అని నీవు అడిగితే గనుక ఇంకా చెప్పుతాను. వినుము. సీసము. తేటగీతి: రాజుల హృదయంలో ఎప్పుడూ వర్గత్రయకాంక్ష, సప్తాంగాల పట్ల జాగరూకత ఇవే ఉంటాయి. వారి స్నాన సంధ్యాదులు దాసదాసిజనం గుర్తుచేస్తే జరుగుతాయి. వారు చేసే ఏర్పాట్ల ప్రకారం ఉంటాయి.
మంత్రులు తరుణులు రాజులను పూర్తిగా అస్వతంత్రులను చేసేస్తారు. ధనాగారం కాపాడుకొనటం ఒకవైపు, అర్ధులకు దానం చెయ్యటం మరొకవైపు రాజుల మనస్సులను పట్టిపీడిస్తూ ఉంటాయి. తన సిరికి ఆశపడేవాళ్లను పరిహరించటం అదొక బాధ్యత. మొత్తం మీద పరిపాలకులకు దుహకాలు ఎక్కువ, సౌఖ్యాలు తక్కువ. ఇది రాజ్యం పద్ధతి. వచనము: అటువంటి రాజులు ముక్తులు కాకపోవటం స్పష్టం. నీకు విశేషంగా చెప్పాలంటే చంపకమాల మహారాజా, పంచశిఖమునీశ్వరుడు నీకు మోక్ష పద్ధతిని ఉపదేశించాడు అన్నావు. నేను నీ హృదయంలోకి ప్రవేశించానని అసహించుకుంటున్నావు. ఇది ముక్తుడి పద్ధతేనా? నిజంగా విరక్తుడైన వ్యక్తి ఏది ఎట్లా జరిగినా నిర్వికారుడుగానే ఉంటాడు తప్ప ఎట్టి పరిస్థితులలోనూ తన మానసిక ప్రశాంతిని కోల్పోడు, చలించడు, కలత చెందడు. కందము మహారాజా, యోగీశ్వరులు శూన్య ప్రదేశాలలో నివసించటం పరిపాటి. యోగుల మనస్సులు కూడా రాగద్వేషాదిభావ శూన్యాలుగానే ఉంటాయి. నీవు ముక్తుడవు కదా అనుకొని నీ మనస్సులోనికి ప్రవేశించాను, కాని నీవు ముక్తుడవు కావు. అందుకని నేను చేసిన పని తప్పు అయింది, నీవు నిందిస్తున్నావు. వచనము: అదికాక మరొక్క విషయం. ఆట వెలది. రాజా, నా కాలుగాని చేయిగాని మరింకా ఏ అవయవంగాని నిన్ను తాకలేదు. ఎందుకింత వ్యథ చెందుతున్నావు? వృథాగా నన్ను ఎందుకు నిందిస్తున్నావు? ఇప్పుడు ఏమంతా అపచారం జరిగిపోయిందని? వచనము అని మంత్రుల వైపు చూచి, ఆట వెలది. వయోజ్ఞాన వృద్ధులు, పెద్దలు అయిన మంత్రులు ఇంతమంది వింటూ ఉండగా ఇట్లా నీచంగా మాట్లాడటం నీవంటి ప్రభువుకు తగిన విషయమేనా? ఎదుటివారిని కించపరచటమే మంచి పద్ధతి అనుకుంటున్నావా? నీ గాంభీర్యం దెబ్బతింటున్నది అనే విషయాన్ని గమనించేపాటి ఔన్నత్యం కూడా నీకు లేదనుకోనా? కందము త్రిపురుష సంబంధాన్ని ఊరంతా ప్రచారం చేయటం, వరదగట్టించటం దుష్టలక్షణం. ఎంతటి నీచుడైనా ఈ పని చెయ్యడు. అటువంటిది ఒక రాజకుమారుడవై నీవు చేయటం సమంజసమా? చెప్పుము. చంపకమాల తామరకు మీద నీటిబట్టువలే నిస్సంగంగా జీవితం గడుపుతున్నాను. నన్ను నీవు తెలుసుకొనలేకపోయావు అంటే పంచశిఖమునీశ్వరుడు దయతో నీకేదో ముక్తిమార్గం ఉపదేశించాడు అన్నది అసత్యమని తేలింది. ఇంతకు సారాంశం ఇది. ఇంక వేయమాటలు ఎందుకు? కందము రాజా, నీవు అటు గృహస్థాశ్రమధర్మాలను విడిచిపెట్టేశావు, ఇటు మోక్షమార్గము నీకు అర్థం కాలేదు. రెంటికి చెడ్డావు. ఒక మిథ్యాజ్ఞానంతో సంబరపడుతున్నావు. కందము ముక్తులు కలవటం ఎప్పుడు యుక్తమే. ఆకాశము కలిసినట్టుగా రెండు శూన్యాలే. కాబట్టి సక్తత అనేదే ఉండదు. కాని నీవు ఈ కలయికను సక్తతగా భావించావు అంటే నీవు ముక్తుడవు కావన్నమాట. నీ ముక్తత అబద్ధమనటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలదా? వచనము మనం ముక్తులం కాకపోయినప్పటికీ మనకు కలయిక ఏర్పడటం దుష్టం కాదు. అది ఎట్లా అంటే చెప్పుతాను వినుము. సీసము తేటగీతి. ఓ క్షత్రియ, నేను ప్రథమ మహారాజు వంశంలో పుట్టిన దానను. మా వంశచరిత్ర జగదానందదాయకం, ప్రజల చెవులకు పండుగ. నా పేరు సులభ. మా వంశంలో పూర్వీకులు శతశృంగంలో, ద్రోణంలో, శక్రద్వారంలో మహాయజ్ఞాలు అనేకం చేశారు. దేవేంద్రుడంతటివాడు తానే తరలివచ్చి కూర్చుంటే మా పెద్దలు ఆయనతో పరమార్థగోష్ఠి నడిపేవాళ్లు తెలుసా? వింటున్నావా? నాకు సాటివచ్చే పురుషుడు కనిపించకపోవటంతో నేను ఇట్లా మోక్షధర్మం పట్టి సంచరిస్తున్నాను. కాబట్టి మన ఇద్దరి సాంగత్యంలోనూ నీవు అనుకునే వణసాంకర్యం ఏమీ లేదు. నేను బ్రాహ్మణిని కాను సుమా. కందము నన్ను నేను కప్పి పుచ్చుకొనవలసిన అవసరం ఏముంది? అట్లా చేసినందువలన నాకు కలిగేది ఏముంది? జనక మహారాజు ముక్తుడా కాదా పరిశీలిద్దామని వచ్చాను. ఇప్పుడు ఆలోచిస్తే అది తప్పే అని తేలింది. కందము ఇదంతా భీష్ముడు ధర్మరాజుతో చెప్పుతున్నాడు. ఓ ధర్మరాజా, సులభ ఇట్లా మాట్లాడుతుంటే వింటూ జనక మహారాజు మౌనంగా ఉండిపోయాడు. ఆ రాజుగారి ముఖం చూసి నవ్వుతూ మళ్ళీ సులభ ఇట్లా అన్నది. తేటగీతి. రాజా, నీవు ముక్తుడవు అవునో కాదో అని నేను సంశయించటం అగ్ని వేడిగా ఉంటుందో చల్లగా ఉంటుందో అని సందేహించటంతో సమానం. ఇది కేవలం నా అజ్ఞానమని మూర్ఖత్వమని భావించుము. చంపకమాల రాజా,
నీవు మాట్లాడిన వాక్యాలలో ఒక్కటైనా అసత్యం లేదు. మునీశ్వరుల చేత కూడా కీర్తనీయుడవు. మోక్షం నీకు అరచేతిలోనిది. ఇన్ని తెలిసినా నీవు ఇచ్చిన మన్ననతో జంకు వదిలిపోయి నిన్ను నవ్విద్దామనిపించి ఆట పట్టిద్దామని మరోరకంగా మాట్లాడాను. అంతే సుమా. కందము. ఓ రాజా, ఇంతవరకు నేను మాట్లాడినవన్నీ అసత్యాలే. అయితే నిన్ను పరీక్షించాలి అని రావటం ఉన్నదే, అదొక్కటే నిజం. నా ఈ అపరాధం నీ స్నిగ్ధమైన సౌజన్యంలో, మంచితనంలో మునిగి మరుపున పడిపోవాలని ఆశిస్తున్నాను. కందము. జనకమహారాజా, నా పేరు సులభ అనేది, నేను సంసార బంధం ఇష్టపడక దేశ సంచారం చేయటమనేది, ఇవి రెండూ ఉన్న నిజాలు. నీవేమో మునులకు కూడా అర్చనీయుడవు. కాబట్టి ఈరోజు ఇక్కడే నీ అతిథిగా ఉంటాను. తేటగీతి. ఇట్లా సులభాదేవి పలికేసరికి జనకుడు అతడి మంత్రులు ఆమెను ఎంతగానో కొనియాడారు. ధర్మరాజా, ఆ రోజంతా వారందరికీ విలువైన విషయాలతో గోష్ఠి నడిచింది. ప్రేమాదరాలతో ఒకేచోట కాలక్షేపం చేశారు. వచనము. మరుసటి రోజు జనకుడి అనుమతితో ఆ సులభాదేవి వెళ్లిపోయింది అని భీష్ముడు వివరించగా ధర్మరాజు సుకుడికి వైరాగ్యం ఎట్లా కలిగింది అనే ప్రశ్న వేశాడు. దానికి బదులుగా భీష్ముడీ విధంగా చెప్పసాగాడు. సీసము. తేటగీతి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము. వేదవ్యాసుడు సుకునకుపదేశించిన వైరాగ్య ప్రకారము జీవుడికి జరమరణాలు ఉన్నాయి అనే విషయమే మర్చిపోయి పామర్జనులతో కలిసి అజాగ్రత్తగా జీవితం గడిపివేస్తున్న సుకుడిని చూసి వ్యాసుడు ఇట్లా ఉపదేశించాడు. మనస్సును, ఇంద్రియాలను మద్దించి స్వాధీనం చేసుకోమ్ము. వాటిని ఎప్పుడూ తప్పుడు దారులలోనికి రానివ్వకుము. అదుపులో ఉంచుకొమ్ము. క్రోధత్యాగం, సత్యం, నిగ్రహం, రుజుత్వం, తపస్సు, అహింస అనేవి ధర్మానికి ఆకారాలు. వీటిని పరిపాలించుము. ఆకలి దప్పికలను నేర్పుగా తగ్గించుకొమ్ము. దేవతలకు, అతిథులకు సమర్పించాక మిగిలిన దానితో జీవితం గడుపుకొనటం అలవాటు చేసుకొమ్ము. కందము. నాయనా, నురుగుతో చేసిన పంజరం వంటిది ఈ శరీరం. ఇందులో ఒక పిట్టవలె ఉంటున్నది ప్రాణం. ఈ పరిస్థితిని గమనించకుండా ఏమరపాటుతో ఉండటం నీకు తగునటరా? ఈ నురుగు పంజరం ఏ క్షణంలోనైనా చితికిపోవచ్చును. పిట్ట తురుమనవచ్చును. తలుచుకుంటేనే భయంగా ఉంటుందే. నీకసలు నిద్ర ఎట్లా పట్టుతున్నది పుత్రకా అని భావం. తేటగీతి. తనయ. లెక్కపెట్టుతూ ఉంటే వెళ్లిపోతూనే ఉంటాయి సంవత్సరాలు. ఇట్లా క్రమక్రమంగా ఆయుర్దాయం తరిగిపోయి చివరికి హంస ఎగిరిపోతుంది. ఇది తెలిసి నీవంటివాడు ఏమరుపాటుతో నిద్రపోతూ ఉండటం తగునా? చెప్పుము. లేచి పరుగెత్తవద్దు. కందము. ఓ వినేశీలి, ఇహలోకం అంతా మాంసశోణితాలతో వృద్ధి పొందుతూ ఉంటుంది. దానిలో సంసక్తులైనవారు పరలోకం అంటూ ఒకటి ఉన్నది అనే విషయాన్ని గ్రహించరు. నాస్తికులు. వీళ్లు పెద్దల మాట చెవిని పెట్టరు. తేటగీతి. బుద్ధిమంతుల మార్గంలో పోకుండా దుష్టుల మార్గంలో నడిస్తే అది అప్పటికీ బాగానే ఉంటుంది. తృప్తిగానూ ఆనందంగానూ ఉంటుంది. కాని ఆలోచించి చూడగా అది చిట్టచివరకు ఆపద తెచ్చిపెట్టుతుంది. చంపకమాల. ధర్మాచరణంతో ఆనందిస్తూ శాంతచిత్తులై జీవితం గడిపేవారిని దర్శించుము. వారి ధర్మోపదేశాలు నిచ్చెనగా సత్పదం అందుకొమ్ము. సాలీడువలే నీకు నీవే బంధనాలు కల్పించుకొనవద్దు. అది అజ్ఞుడి లక్షణం. తేటగీతి. కుమారా, ఈ సంసారం ఒక సముద్రం. చంచలమైన ఇంద్రియాలే నీళ్లు, అరిషడ్వర్గమే మొసళ్ళు. దీనిని దాటటానికి ధైర్యం ఒక్కటే తెప్ప. దానితో తరించవయ్యా. కందము. నాయనా, నీకు గొప్ప వివేకం ఉన్నది, గ్రహించగలవు. అందుకే చెప్పుతున్నాను వినుము. కామాది సౌఖ్యాలతో తృప్తుడై జీవుడు ఏమరితే గొర్రెను ఎత్తుకుపోయే పులివలే మృత్యువు తన్నుకునిపోతుంది. నీవు మాత్రం అట్లాంటి మూఢుడివి కావద్దు. తేటగీతి. నాయనా, బ్రాహ్మణత్వమనేది బహుజన్మ దుర్లభం. ఎట్టకేలకు దానిని పొందిన నీవంటివాడు ఏం చేయాలి? దుస్సాంగత్యాలు విడిచిపెట్టి తపస్సును, ఇంద్రియ నిగ్రహాన్ని, స్థిరమైన జ్ఞాన సంపత్తిని ఊతగా తీసుకొని ఈ జన్మ ముగిసేంతవరకు ఆచరించవద్దా? కందము. అబ్బాయి, నీకు జ్ఞానం మీద శ్రద్ధ ఉన్నది. ఆలకించుము. బ్రాహ్మణ జన్మ అనేది ఇహలోకంలో నియమనిష్టల వలన కలిగే దుఃఖాన్ని అనుభవించటానికి,
పరలోకంలో శాశ్వతమైన సౌఖ్యాన్ని చవిచూడటానికి లభిస్తుందే తప్ప ఇహంలో సుఖపడటానికి కాదురా నాయనా. కందము. నాయనా, కామసుఖాలు అనుభవించటమంటే మనకు మనం బలమైన ఉరిత్రాడు బిగించుకొనటం. బుద్ధిమంతులు ఎవ్వరూ అట్లా చెయ్యరు. ఆ ఉరిత్రాడును తెగదించుకొని బయటపడతారు. నిత్యము, శాశ్వతము, సత్యము అయిన సుఖాలను అనుభవిస్తారు. అజ్ఞానులు మాత్రం ఆ వలను గుర్తించలేరు. అందులోనే పడి అట్లాగే కొట్టుకొంటూ ఉంటారు. తేటగీతి. నరుడు తాను మూర్తి చెందాక బంధుమిత్ర భార్యాపుత్ర బృందం ఉండి ఏమి లాభం, ఏమి ప్రయోజనం? కాబట్టి జ్ఞాని చింతాసక్తుడు కాకుండా ఏకాంతంగా ఏ కొండగుహలోనికో వెళ్లి అంతర్దర్శనం మేల్కొన్న బుద్ధితో అన్వేషించి తనను తాను తెలుసుకొనాలి. ఆత్మసాక్షాత్కారం పొందాలి. తేటగీతి. జరామృత్యువులు మనిషిని పుట్టుకనాటి నుండి వెన్నంటే ఉంటాయి. కాబట్టి అనుకూల ముహూర్తం వరకు వేచి ఎప్పుడో మంచి పనులు చేస్తాను అంటే కుదరదు. చేద్దామనుకున్న మంచిని వెంటనే ఆ క్షణంలోనే చేసివేయాలి. నీవు చేసే మంచి పనులు పూర్తి అయ్యే వరకు నిరీక్షిద్దామని మృత్యువు అనుకోదు సుమా. ఆట వెలది. నాయనా, బంధువర్గం ఎంత రక్త సంబంధీకులైనా చచ్చినవాడితో తాము చావరు. కాటిదాకా సాగనంపి కళేబరాన్ని అగ్నికి ఆహుతి చేసి తిరిగి ఎవరి ఇళ్లకు వాళ్లు వచ్చేస్తారు. అంతే. ఎవరి లోకయాత్రవారు హాయిగా సాగిస్తారు. దీని గుర్తించకుండా అందరి పట్ల అనురాగం పెంచుకొనటం, మమకారం పెంచుకొనటం ఇది అగ్నుడి లక్షణం. కందము. కాలం ఇన్ని ఇబ్బందుల పాలు చేస్తోంది లోకాన్ని. అది గమనించి అత్యంత ధైర్యంతో ధర్మాచరణం ఒక్కటే ఏకాంతం అనే నిర్ణయం తీసుకొని కాలవికారాలను జయించగలగాలి. కందము. మానవజన్మ బహు దుర్లభం. దాన్ని ఒక సోపానంగా చేసుకుని నిచ్చెన ఎక్కి మోక్షపదం అందుకొనాలి. పూర్వజన్మల లక్షణాలు దరికి రానివ్వకూడదు. కందము. పావనుడా, జననము మరణము అనేవి తపోవనంలోనే జరిగినప్పటికీ జీవించి ఉన్న కాలంలో వాడి మనస్సు ఎన్నో కామవికారాలకు లోనైతే వాడు ముక్తుడు కాలేడని భావం. తేటగీతి. భోగాలను విడిచిపెట్టి నిస్సంగుడై నిర్మలాంతరంగుడై ఇంటిలోనైనా తాదాత్మ్యంతో తపస్సు చేసుకునే నరుడు సంసార సముద్రాన్ని తేలికగా తరిస్తాడు. కందము. నాయనా, ఇప్పటికి నీవు ఎన్ని జన్మలు ఎత్తి ఉంటావు. ప్రతి జన్మలోనూ భార్యాపుత్ర మిత్రులు ఉంటూనే ఉన్నారు కదా. వారంతా గతించిపోయారు. ఒక జన్మలో వారు మరొక జన్మలోనికి అదే బంధుత్వంతో శేషంగా కొనసాగటమనేది నీకుగాని వారికిగాని జరిగిందంటావా? నీ అంతటా నీవు వారంత వారుగా జన్మ పరంపరలలో యాత్ర సాగిస్తున్నారు. ఇది తెలుసుకొనరా తండ్రి. ఆట వెలది. మాన్యుడా, నాకు నేనే ఉన్నాను, మరెవ్వరూ లేరు. నేను ఎవరివాడను అని అనుకోను. నావంటివాడు మరొకడు ఎక్కడా లేడు, ఉండడు. అందుచేత నేనే ఎవ్వరివాడను కాను. జ్ఞాని అయినవాడు ఇట్లా భావించాలి నాయనా. కందము. భార్య పట్ల వ్యామోహం, అపేక్ష అనేది కష్టాలకు ప్రారంభం. ఇహంలోనూ పరంలోనూ అది అంతులేని క్లేశాలను కల్పిస్తుంది. అందుచేత తెలివగలవారెవ్వరూ దారాపేక్షకు పూనుకోరు, కష్టాలలో కూరుకోరు. చంపకమాల. మునివరా, సుఖ భోగానికి త్యాగానికి కాని ధనం ఎందుకు? శత్రు సంహారం చేయలేని బలదర్పాలు ఎందుకు? ధర్మాచరణానికి పూనుకోని జ్ఞానం ఎందుకు? జితేంద్రియుడు కాలేనప్పుడు ఆత్మతత్వం గురించి శ్రమపడి తెలుసుకొని ఏమి లాభం చెప్పుము. కందము. ధర్మరాజా, వ్యాసుడు ఇట్లా ఉపదేశించేసరికి శుకుడికి ముక్తిమార్గం తెలిసిపోయింది. ఆత్మనివాత నిశ్చలదీపంవలే ప్రకాశించింది. తండ్రిని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కందము. జనమేజయ. ఇట్లా గాంగేయుడు చెప్పినది అంతా శ్రద్ధగా ఆలకించాడు ధర్మరాజు. అతడి ముఖంలో ఒక తృప్తి, ఒక వినయం వికసించాయి. జనమేజయ. ధర్మరాజు భీష్ముడితో ఇట్లా అంటున్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము. భీష్ముడు ధర్మరాజునకు శుకుని జన్మ ప్రకారంబు సెప్పుట. వచనము. శుకుడు వ్యాసుడి పుత్రుడనే విషయం తప్పించి అతడు ఎట్లా జన్మించాడు? చిన్నతనంలోనే అంతటి మహానుభావుడెట్లా అయ్యాడు? అతడు సిద్ధుడెట్లా అయ్యాడు? ఈ వివరాలను అన్నింటినీ నేనెరుగను, అవి నాకు తెలుపవలసింది అని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. సీసము. తేటగీతి.
భీష్ముడు చెప్పుతున్నాడు, ధర్మరాజా, మేరుపర్వత సానువులలో కర్ణికారవనం ఉన్నది. అందులో పార్వతీ పరమేశ్వరులు ప్రమథుల సేవలు అందుకొంటూ విహరిస్తుంటారు. ఒకప్పుడు వేదవ్యాసుడు ఆ ప్రదేశంలో పుత్రుడిని కోరి తపస్సుకు పూనుకొన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పుతాను వినుము. రాజసూయాలు, అశ్వమేధాలు ఎన్నైనా యోగనిష్టకు సాటిరావు సుమా. వ్యాసుడి తపస్సుకు శివుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు. ఏమి కావాలో కోరుకొనుమన్నాడు. వచనము: ఆ వ్యాసుడు ఆనందభరితుడై భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి, కందము, ధర్మజ, పంచభూతాలతో సమానమైన శక్తియుక్తులు కలిగిన పుత్రుడిని వరప్రసాదంగా అనుగ్రహించుము అని వ్యాసుడు శివుడిని వేడుకొన్నాడు. ఇచ్చాను అని చెప్పి శివుడు అంతర్ధానం అయ్యాడు. శివుడు గొప్ప దయామయుడు. వచనము: ధర్మరాజా, వరం పొందిన వ్యాసుడు ఒకరోజున తన ఆశ్రమంలో అగ్నికార్యాలు నిర్వహించటం కొరకని అరణిని మధిస్తున్నాడు. గుండ్రటి చెక్క మీద పుల్లతో మథించి అగ్నిని పుట్టిస్తారు. ఆ చెక్కను అరణి అంటారు. ఆ సమయంలో ఘృతాచి అనే అప్సరస కనిపించింది. మహర్షికి ఆమెను చూసి కామప్రకోపం కలిగింది. దానిని గమనించిన అప్సరస భయపడిందో ఏమో ఎందుకైనా మంచిదని వంచనతో చిలకగా మారిపోయింది. వ్యాసుడు మనస్సు చిక్కబట్టుకొని అరణిని చెలకటం కొనసాగించాడు. కాని మన్మథుడు మహాబలశాలి కదా. వ్యాసుడి మనస్సులో అప్సరస రూపమే నిలిచిపోయింది. దాని కారణంగా వీర్యస్ఖలనం అయింది. అది అరణిలో పడింది. అయినా వ్యాసుడు నిర్వికార చిత్తంతో అరణ్యమథనం కొనసాగించాడు. తేటగీతి: ఆ అరణి నుంచి ఒక మగపిల్లవాడు జన్మించాడు. అతడే శుకుడు. రూపంలో ముమ్మూర్తులా వ్యాసుడే. యజ్ఞకుండంలో ఆజ్యం పోస్తే అగ్ని ఎట్లా ప్రకాశిస్తుందో శుకుడు గొప్ప తేజస్సుతో అట్లా వెలిగిపోతున్నాడు. సీసము: తేటగీతి, పాండవ. సరిగ్గా అప్పుడే గంగానది స్త్రీరూపంలో వచ్చింది. ఆ బిడ్డకు మంగళ స్నానం చేయించింది. ఆకాశం నుండి కృష్ణాజనము దండము వచ్చి పడ్డాయి. దుందుభులు మ్రోగాయి. దేవతాంగనల గానాలు వినిపించాయి. ఆశ్చర్యజనకంగా పూలవాన కురిసింది. ఇంద్రాది దేవతలు గౌరవంతో వచ్చారు. పార్వతి పరమేశ్వరులు శుకుడికి ఉపనయనం చేశారు. దేవేంద్రుడు తళతళలాడే కమండలం ఇచ్చాడు. దేవతలేమో ఎప్పుడూ మాసిపోని దివ్యమైన వస్త్రాలు బహుకరించారు. కందము: శుకుడిది దివ్యమైన పుట్టుకందము. అది మూగపక్షి సమూహాలతో కూడిన సకల చరాచర జగత్తులోనూ ప్రగాఢమైన ఆనందాన్ని నింపివేసింది. కందము: మునుపు వ్యాసుడు పుట్టగానే వేదాలు అతడిని పొందాయి. ఇప్పుడు అట్లాగే శుకుడిని వచ్చి చేరాయి. శుకుడేమో బృహస్పతిని తనకు గురువుగా వరించాడు. వచనము: ఆచార విధానం స్వీకరించి ఉపాధ్యాయుడిని కోరుకొని. తేటగీతి: బృహస్పతి చదివిస్తుంటే శుకుడు వేదాలు, వేదాంగాలు, సకల శాస్త్రాలు క్రమంగా అభ్యసించాడు. బ్రహ్మచర్య వ్రతదీక్షతో ఆ నియమాలు పాటిస్తూ గురువుగారి దగ్గరే ఉండిపోయాడు. వచనము: దేవతల చేత కూడా గౌరవించబడే ఆ శుకుడు తన తండ్రిని అనుసరిస్తూ ఉండేవాడు. తోటి మునికుమారుల సహవాసం వలన ఆటలలో పడి ధ్యానం చేయలేకపోతున్న కుమారుడికి సాంఖ్యయోగ శాస్త్రాలను బోధించి అహంకార మమకారాలను విడిచిపెట్టే పద్ధతిలో బోధ చేశాడు. దానితో జ్ఞానోదయమైన శుకుడు విరాగి అయ్యాడు. అయినా కూడా మోక్షాన్ని ఇచ్చేది ఏది అనే విషయమై తనకు తెలియజెప్పుమని తండ్రిని ప్రార్థించగా ఆట వెలది. తన కుమారుడు మోక్షాన్ని సందర్శించాలి అనే కోరికతో ఉన్నాడు అనే విషయాన్ని వ్యాసుడు గమనించాడు. ఇట్లా అన్నాడు: నాయనా, విదేహాధిపతి జనక మహారాజు ఉన్నాడు. నీవు వినయంగా, గౌరవంగా ఆయన దగ్గరకు వెళ్ళుము. కందము: నాయనా, ఆకాశమార్గంలో వెళ్లవద్దు. పాదచారివై ప్రయాణం చేసి మిథిలానగరం చేరుకొమ్ము. జనకుడంటే మునులకు కూడా గౌరవింపదగనవాడు. ఆయన నీకు మోక్షధర్మం ఉపదేశిస్తాడు. కందము: తనయుడా, ఆ జనక మహారాజు పట్ల అహంకారం చూపటంగాని మమకారం ప్రదర్శించటం కాని ఎవ్వరికీ తగదు. ఎవ్వరికైనా అతడు పూజింపదగనవాడు. అందుచేత వినయం ఒక్కటే కర్తవ్యం సుమా. ఆట వెలది. వ్యాసుడు చెప్పిన దానికి అట్లాగే అని ఒప్పుకొన్నాడు శుకుడు. వెంటనే పాదచారిగా బయలుదేరాడు. మేరువు మొదలైన పర్వతాలు దాటాడు. నదులు ఈదాడు. పలు దేశాలలో అనేక పుణ్యతీర్థాలు అధిగమించాడు. తేలికగా, వేగంగా ప్రయాణం సాగించి భరతఖండం చేరుకున్నాడు. వచనము:
దారిలో దేనిని చూచినా చూడనివాడివలె దానిని ఉపేక్షిస్తూ ప్రయాణించి మిథిలా నగరాన్ని చేరుకున్నాడు శుకుడు. ఉద్యానవనాన్ని దాటి ప్రధాన ద్వారాన్ని చేరుకున్న సమయంలో ఆట వెలది. ప్రాకారద్వారం దగ్గర కావలివారు అడ్డగించారు. శుకుడు కోపించలేదు, ప్రశాంతంగా నిలిచాడు. ఆ ప్రశాంతిని చూచి ద్వారపాలకులు భయపడి లోపలికి వర్తమానం పంపి సగౌరవంగా రాజగృహం వైపు పంపించారు. అట్లా రాజప్రాసాదం చేరుకున్నాడు శుకుడు. కందము రాజగృహ ద్వారంలో సేవకులు ఆపివేశారు. అక్కడ శుకుడు అట్లాగే చలించని ప్రశాంతితో నిలబడ్డాడు. ప్రతిహారుల గుండెలు చలించిపోయాయి. బెత్తాలు ఊపుకొంటూ గబగబా లోపలికి వెళ్లి రాజుగారికి విషయమంతా వివరించారు. అప్పుడు జనకుడు తన పురోహితుడిని పిలిచి తరువాతి పద్యంతో అన్వయం తేటగీతి. జనకుడు తన పురోహితుడిని పంపించాడు. ఆయన వెళ్లి ద్వారదేశంలో శాంతచిత్తంతో నిలబడి ఉన్న శుకుడిని చూచి వచ్చి మహారాజుకు విన్నవించాడు. రాజుగారి మనస్సులో భక్తి, వినయము, సంభ్రమము ముప్పెటగా అలుముకొన్నాయి. తన మంత్రులు, పండితులు వెంటరాగా బయలుదేరాడు. చంపకమాల జనక మహారాజు స్వయంగా అర్ఘ్యపాత్రను, పూజాద్రవ్యాలు ఉంచిన పాత్ర నెత్తిమీద పెట్టుకొని గబగబా ఎదురు వెళ్లాడు. గురుపుత్రుడిని చూసేసరికి ఎంతో ప్రీతి కలిగింది. తన కోటలో ఒక చంద్రశాలకు శుకుడిని వెంట ఉండి తీసుకొని వెళ్లాడు. దేవుడివలె చూచుకొంటూ తీసుకొని వెళ్లాడు. రత్నాలు పొదిగిన బంగారు ఆసనం మీద కూర్చోబెట్టి కాళ్లు కడిగాడు. కందము జనక మహారాజు అక్షతలు, కుసుమాలు తీసుకొని అతడిని అర్చించాడు. అర్ఘ్యం ఇచ్చాడు. గోవును బహూకరించాడు. అతిథులను అర్చించే విధులు తెలిసినవాడు కాబట్టి శుకుడు వాటిని స్వీకరించాడు. వచనము సవినయంగా నిలబడిన జనక మహారాజును కూర్చోమన్నాడు శుకుడు. అప్పుడు రాజుగారు, అతడి మంత్రులు, పండితులు అంతా నేలమీదనే ఆసీనులయ్యారు. ఇది చూచి పరిజనమంతా ఆశ్చర్యపోయి వాళ్లు వంగి వంగి అల్లంత దూరంలో నమస్కరిస్తూ నిలబడ్డారు. తేటగీతి ధర్మరాజా సౌందర్యంలోనూ విలాసాలలోనూ అప్సరసలను మించిన వేశ్యలు వచ్చి తమ సంగీతంతో, నృత్య ప్రదర్శనతో శుకుడిని అర్చించారు. ఇంద్రియ వికారాలు ఏమీ లేని నిశ్చల స్థితితో శుకుడు వాటిని ఆలకించాడు, తిలకించాడు. చంపకమాల ఒప్పిన భక్తితో శుకుడికి అన్నపానాదులు సమకూర్చటానికని జనకుడు తన పురోహితుడిని నియమించాడు. అవి అయిన తరువాత ఆ దినశేషాన్ని, ఆ రాత్రిని హాయిగా, నేర్పుగా, భక్తి ప్రపత్తులతో సారవంతము, సజ్జన సమ్మతము అయిన సంభాషణలతో గడిపాడు జనక మహారాజు. అతడి సన్నిధిని విడిచిపెట్టి మరి ఎక్కడికి వెళ్లలేదు. పనికిరాని మాటలు దొర్లలేదు. వచనము మరుసటి రోజున ఉదయకాలానికి చేయవలసిన స్నానాది విధులను నిర్వహించి సుఖాసీనుడైన ఆ శుకుడి దగ్గరికి పండితజన సహితంగా ఆ జనక మహారాజు వెళ్లి ఆయన దగ్గర కూర్చుని నమస్కరించి, మీరు ఇక్కడికి రావటానికి కారణం ఏమి? తని సవినయంగా అడిగేసరికి శుకుడు మా తండ్రిగారి ఆజ్ఞ మీద ముక్తి మార్గానికి సంబంధించిన జ్ఞానాన్ని కోరినవాడనే ఇక్కడకు వచ్చాను. బ్రాహ్మణుడు చేయదగనది ఏది? ముక్తి అనేది దేనితో పొందవచ్చును? తెలియజెప్పుమని జనకుడిని అడుగగా జనకుడు విశిష్టమైన ఆదరంతో సీసము, తేటగీతి, కవిత్రయ విరచిత, శ్రీమదాంధ్ర మహాభారతము, శాంతిపర్వము, షష్ఠాశ్వాసము, జనకుడు శుకునకుపదేశించిన మోక్షధర్మ ప్రకారము, లోకాలకు ఆరాధనీయమైన ప్రవర్తన కలవాడా? అడిగావు కనుక చెప్పుతున్నాను, ఆలకించుము. బ్రాహ్మణుడు ముందు ఉపనయనం చేసుకొని బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించాలి, వేదాధ్యయనం చేయాలి. అటుపైని వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోనికి ప్రవేశించాలి. పుత్రపౌత్రాధికంగా సంతానం పొందాలి. గృహస్థుడు చేయవలసిన యజ్ఞయాగాదులు చేయాలి. దేవపూజలు, పితృపూజలు, అతిథ పూజలు తత్పరతతో నిర్వహించాలి. అటుపైని తన నిత్యాగ్నిహోత్రాలతో సహా అరణ్యానికి వెళ్లి వానప్రస్థం స్వీకరించాలి. అక్కడ కూడా అతిథ పూజలు జరపాలి. ఆ దీక్షలో కషాయ సమపాకంగా పరిపక్వతను పొందటానికే అగ్నిహోత్రాలను ఆత్మలో నిక్షేపించుకొని వైరాగ్యపూర్ణమైన మనః ప్రవృత్తితో పరమ ప్రశాంతిని పొంది సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి. అటువంటి వాడే ఆ బ్రహ్మాశ్రమ పదవికి అర్హుడు అవుతాడు. వచనము దీనినంతా ఆ శుకుడు ఆలకించి ఇట్లా అంటున్నాడు. కందము జ్ఞానోదయమై ఉండగా విడువకుండా మళ్లీ 3 ఆశ్రమాల్లోనూ ఉండి ఆయా ఆశ్రమాల విధులను యథాప్రకారంగా నడపడం అవసరమా?
తేటగీతి మోక్షవేత్తలేందు శ్రేష్టమైన జన్మ కలవాడా. జ్ఞానము వివేకము కలిగి శాశ్వతమైన పరమాత్మతత్వాన్ని తెలుసుకొనకుండా బ్రహ్మచర్యాది ఆశ్రమాలన్నింట క్రమంగా నివసించడం విడువరాదని వేదాలంటాయా. దీనిని తెలియజెప్పుము వచనము అని శుకుడు అనగా జనకుడు మళ్ళీ ఇట్లా అన్నాడు. తేటగీతి మోక్షసాధనాలైన జ్ఞాన విజ్ఞానాలను సద్గురుడి ఉపదేశం వలన పొంది వాటితో ముక్తి సంపాదించినవాడు కట్టకడపటికి తన బుద్ధిపటమతో ఆ రెండు సాధనాలను కూడా వదిలివేస్తాడు. అతుల బుద్ధి అనే సమాసాన్ని బహువ్రీహిగా శుకుడికి సంబోధన కూడా చేయవచ్చును. కందము స్తుతింపదగనవాడా. లోక వినాశము కర్మసాంకర్యము జరగకుండా ఉండటం కొరకే బ్రహ్మచర్యాది ఆశ్రమాలను 4 ఏర్పాటు చేసి మన పూర్వమహర్షులు ఆ ఆశ్రమధర్మాలను దృఢంగా నడిపించారు. తేటగీతి మునీశ్వర ఈ ఆశ్రమాల వరుసలో ప్రయాణం చేసేవాడు కట్టకడపటిదాకా యథావిధిగా నడిస్తే ముక్తి పొందుతాడు. అట్లా కాక అరుదుగా ఎక్కడైనా ఒక వ్యక్తికి పూర్వజన్మల సంస్కారం వలన ముక్తి హేతువులు సిద్ధిస్తే అతడు ఈ జన్మలో ప్రథమాశ్రమంలోనే బ్రహ్మచర్యాశ్రమంలోనే ముక్తిని కైవసం చేసుకొంటాడు. అట్లా జరగవచ్చును. కందము పూర్వజన్మల సంస్కారాల వలన మోక్షహేతులు ఈ జన్మలో సిద్ధించిన అరుదైన వ్యక్తి మొదటి 3 ఆశ్రమాలలోనూ వరుసగా కాలం గడపవలసిన అవసరం ఏమీ లేదు. అట్లా గడిపినందువలన ప్రత్యేక ప్రయోజనమూ లేదు. కాకపోతే అతడు తమోగుణానికి రజోగుణానికి లొంగిపోకుండా సత్వగుణనిష్ఠ కలిగినవాడే ఉండాలి. అంతేటగీతి. తేటగీతి నరుడు సాత్విక ప్రవృత్తి వలన ఆత్మతత్వాన్ని తెలుసుకొంటాడు. దానివలన తనను తాను దర్శించగలుగుతాడు. ఆత్మజ్ఞుడు అవుతాడు. అప్పుడు విశ్వంలో తనలో విశ్వాన్ని చూడగలుగుతాడు. రాగద్వేషాది బంధాల నుంచి విముక్తి పొందిన స్థితితో జీవిస్తూ ఉంటాడు. వచనము ఈ విషయమై యయాతి చెప్పిన మాటలను వినుము. ఆట వెలది. జ్యోతిస్వరూపమైన పరతత్వం ప్రతి వ్యక్తికి ఆత్మలోనే ఉంటుంది. ఏకాగ్రత సాధించిన మునీశ్వరుడు ఆ జ్యోతిని తనలో తాను దర్శించగలుగుతాడు. ఇతరుల వలన తనకు, తన వలన ఇతరులకు ఏ విధమైన భయమూ లేని నిర్భయస్థితి అలవడినప్పుడు పరమాత్మను సాధకుడు చూడగలుగుతాడు. కందము రాగము ద్వేషము అనేవి లేకుండా ఏ ప్రాణికి అపకారం చేయకుండా సర్వభూతహితుడై నిష్కామంగా తపస్సు చేసుకునే సాధకుడు పరబ్రహ్మను పొందగలుగుతాడు. కందము వినబడే కనబడే సర్వ విషయాలలోనూ సమదృష్టితో పరమాత్మనే చూడగలిగి దేనిలోనూ లోలుడు కాకుండా రాగద్వేష సుఖదుఃఖాధికమైన ద్వంద్వాలకు అతీతంగా జీవితం గడపగలిగినవాడు తప్పకుండా ముక్తి పొందుతాడు. కందము ఇనుమును బంగారాన్ని సమానంగా చూడగలగాలి. పొగడ్తను తెగడ్తను ఒక్కలాగే స్వీకరించగలగాలి. తాబేలు తన కాళ్ళు చేతులు తల మొదలైన అన్ని అవయవాలను సాచి మళ్లీ డిప్పలోకి ఉపసంహరించుకొంటున్నట్లుగా లేదా సంకోచపరుచుకొంటున్నట్లుగా సాధకుడు సర్వేంద్రియాలను నిగ్రహించుకొనగలగాలి. అటువంటి వ్యక్తి మాత్రమే శివుడిని దర్శించగలుగుతాడు. వచనము అని చెప్పి తేటగీతి పవిత్రుడా పైని చెప్పిన సాత్విక పద్ధతులన్నీ నీలో ఉన్నాయి. అది మీ తండ్రిగారి దయావిశేషం వలన నీకు లభించిన జ్ఞానంతో సిద్ధించింది. నిజం చెప్పాలంటే నీ పద్ధతి అంతకన్నా గొప్పది. కందము ఓ ఉత్తమోత్తమ మునీశ్వర నిజానికి నీవు మీ తండ్రి అంతటివాడవే. కాని నీ బాల్యమనేది నీ మనస్సులో కొంత సంశయాన్ని కొంత భయాన్ని ఆవేశింపజేస్తున్నది. దానితో నీ ఒక నిశ్చయానికి రాలేక నిన్ను నీవు అంతటి వాడుగా గుర్తించలేకపోతున్నావు. అంతే సుమా. కందము సుఖమహర్షి జ్ఞానం విజ్ఞానం అనేవి నీ గొప్ప గుణాలు అనటం నిజమే. అవి ఎంత సమగ్రంగా నీలో ఉన్నా నీవు బాల్యం వలన కలిగే సంశయభయాలను విడిచిపెట్టి దృఢ నిశ్చయానికి రాకపోతే ముక్తిపద విదర్శనం జరగదు సుమా. తేటగీతి నిశ్చలమైన మనస్సు కలవాడా నీకు ఏ లోటు లేదు. నీవు మోక్షజ్ఞానివి. సంశయాలు అన్నీ విడిచిపెట్టుము. నీవు దర్శించిన చోటునే ఈ శాశ్వత నివాసంగా నిశ్చయించుకొమ్ము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము. శుకుడు హమవంతంబుననున్న వ్యాసుని యొద్దకు వచ్చుట. కందము
జనకుడి ఉపదేశంతో సుకుడి సంశయాలు తీరిపోయాయి. శాంతి సౌఖ్యము గాఢంగా లభించాయి. అంతర్దర్శనం ఏర్పడింది. ప్రయాణమయ్యాడు. తేటగీతి. సుకుడు ఉత్తర దిశగా బయలుదేరాడు. వాయువేగంతో ఆకాశమార్గాన సాగిపోయాడు. సకల దేవతలు, మునులు, గరుడ గంధర్వాదులు ముచ్చటపడి నివసించే హిమశైలానికి వెళ్లాడు. సీసము. తేటగీతి. ధర్మరాజా, పరమపవిత్రము పుణ్యప్రదము అయిన ఆ హిమవత్పర్వతం గురించి చెప్పుతాను వినుము. పరమేశ్వరుడు ఒంటికాలుమీద నిలబడి 1000 సంవత్సరాలు అక్కడ తపస్సు చేశాడు. కొడుకు పుట్టాలి అనే కోరికతో విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడు కఠిన నియమాలతో తపస్సు చేసింది అక్కడే. షణ్ముఖుడు తన శక్త్యాయుధం మహిమను దేవతలకందరికీ ప్రదర్శించి అత్యధిక తేజస్వంతుడుగా నిరూపణ పొందింది అక్కడే. ఇంకా చాలామంది మునులు, దేవతలు తమ తమ తపోదీక్షలతో ప్రశస్తి పొందింది అక్కడే. ఆ శైలరాజే తన కూతురు పార్వతిని శివుడికి ఇచ్చి వివాహం చేశాడు. యజ్ఞావసర వస్తువుల కన్నింటికీ ఆ పర్వతం పుట్టిల్లు. అందుకని బ్రహ్మదేవుడు కోరి ఆ పర్వతాత్మ అయ్యాడు. అంటే హిమవత్ పర్వతం పరబ్రహ్మస్వరూపం అని ఇంకా భీష్ముడు చెప్పుతున్నాడు. వచనము. అటువంటి హిమాలయానికి సుకుడి కంటే ముందే వ్యాసుడు చేరుకున్నాడు. సుమంతు వైశంపాయన జైమిని ఫైలులనే 4 శిష్యులకు వేదం నేర్పుతున్నాడు. అటువంటి దయాశాలి నివసిస్తున్న ఆశ్రమం సూర్యకాంతితో ప్రకాశిస్తోంది. సుకుడు అక్కడికి చేరుకున్నాడు. తాను యోగబలంతో నానాగరణ దినదాలు దాటి ఎక్కడా చిక్కుపడక ధనుస్సు నుండి వెలువడిన బాణం వలె తన పుత్రుడు తిరిగి రావటాన్ని వ్యాసుడు సంతోషించాడు. సుకుడు పాదాభివందనం చేసి చేరువలో నేలమీద కూర్చున్నాడు. జనకుడితో జరిపిన సంభాషణ అంతా విన్నవించాడు. వ్యాసుడికి పరమానందమయింది. కందము. వ్యాసుడు ఆ సుకుడిని తన 4 శిష్యులతోనూ కలిపి మొత్తం 5 మందికి అధ్యాపనం చేస్తున్నాడు. వ్యాసుడు అనార్తాధ్యాపన తత్పరుడు. అదే ఆయనకు ఆనందం. అట్లా సుఖంగా కాలం గడుస్తోంది. వ్యాసుడిని గౌరవంగా సేవించుకునే శిష్యులంతా ఒకరోజున ఇట్లా అన్నారు. తరువాతి వచనంతో అన్వయం. వచనము. గురుదేవా, వేదాల వలన లభించే ప్రసిద్ధిలో మేము 5గురము అందరికంటే ఎక్కువగా ఉండాలి. మమ్మల్ని మించినవారు ఉండకూడదు. అంటే నీవు మరింకెవరికి ఇంతకన్నా ఆదరంతో ఇంతకన్నా అధికంగా వేదాలు నేర్పకూడదు. ఈ వరం అనుగ్రహించుమని శిష్యులు అభ్యర్థించేసరికి పక్షపాతరహితుడైన ఆ వ్యాసుడు ఇట్లా సమాధానం చెప్పాడు. తేటగీతి. భక్తుడైన బ్రాహ్మణుడికి వేదమంతా ప్రేమతో నేర్పే సత్పురుషుడికి బ్రహ్మలోకమనేది అరచేతిలో వస్తువు. అతడు అంత అనాయాసంగా బ్రహ్మలోకం పొందుతాడు. దీన్ని మీరు ఎప్పుడు ఎక్కడా విని ఉండలేదా? ఆశ్చర్యమేనే. కందము. శిష్యులారా, ఆలకించండి. ప్రపంచంలో ప్రతివాడు కష్టాలు గడచి శుభాలు పొందాలి, పురుషార్థాలను అనుభవించాలి అని వారిపై అనుగ్రహం మనకు ఉండవద్దా? మీరు ఇట్లా స్వార్థంతో అడగటం సమంజసమా? అది ధర్మమా? చెప్పండి. చంపకమాల. వ్యాసుడి మాటలకు ఆ శిష్యులు 4 ముఖముఖాలు చూచుకున్నారు. చిన్నగా నవ్వులు చిందించి ఇట్లా అన్నారు. ఓ దయాళు, అయితే మరి మమ్మల్ని ఈ హిమాలయం దిగి భూమి మీదకు వెళ్ళుమంటారా? అక్కడ అంతటా సంచరిస్తూ వేదాలు నేర్చుకొనాలి అనే కోరిక కలవాళ్లను గుర్తించి వాళ్లకు నేర్పుమంటారా? యజ్ఞయాగాదులు చేయించమంటారా? మీ దయామూతం వెల్లువలను అంతటా ప్రవహింపజేయమంటారా? చంపకమాల. శిష్యులు అట్లా అడిగేసరికి వ్యాసుడికి అసలు సంగతి అర్థమైంది. నవ్వుతూ ఇట్లా అన్నాడు. శిష్యులారా, ముందుగానే మీరు ఇట్లా అడిగి ఉంటే బాగుండేది. అడుగలేదు. నన్ను మోసం చేశారు. మీ మనస్సులో కోరిక ఇట్లా భూమి మీదకు వెళ్ళాలి అని ఉంటే మరో విధంగా మాట్లాడి నా మాటలు మీ కోరికలకు అనుకూలంగా ఉండేటట్లు పన్నాగం పన్నారు. జానతనం చూపించి వేషాలు వేశారు అంటూ నవ్వుతూ. తేటగీతి. ప్రేమ నిండిన కన్నులతో తమను వీక్షిస్తున్న ఆ వ్యాసుడికి 4 సాష్టాంగపడ్డారు. వారిని లేవనెత్తి ఆ మహర్షి దయ పల్లవించగా గట్టిగా కౌగిలించుకున్నాడు. అటుపైని దీవించాడు. తరువాతి వచనంతో అన్వయం. వచనము. వ్యాసుడు ఆ శిష్యులను దీవించి, ఏది చేసినా జాగరూకులై చెయ్యండి. ముల్లోకాలలోనూ మీకు ఇష్టమైన ప్రదేశాలలో సంచరించండి అని చెప్పి పంపగా వెళ్లి ఆ 4 వేదాలు చదివించటం, యజ్ఞాలు చేయించటం వంటి కార్యక్రమాలతో అన్ని రాజ్యాలను శోభింపజేస్తున్నారు. అప్పుడు. కందము.
శిష్యులు 4 వెళ్లిపోయారు. తండ్రి కొడుకులు ఇద్దరే ఆశ్రమంలో ఉంటున్నారు. ఆ సమయంలో ఒకరోజున నారద మహర్షి వ్యాసాశ్రమానికి వచ్చాడు. వస్తూనే ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. మహర్షి, మీరు ఉన్న చోట వేదధ్వనులు వినిపించకపోవటం ఏమిటి? వింతగా ఉందే. దీనికి కారణం ఏదైనా ఉన్నదా? అని అడిగాడు. సగౌరవంగా వ్యాసుడు బదులు పలికాడు. కందము శిష్యబృందం ఇప్పుడు ఇక్కడ లేకపోవటమే వేదధ్వని వినిపించకపోవటానికి కారణం అని వ్యాసుడు సగౌరవంగా బదులు పలికాడు. వేదాధ్యయనం నిరంతరంగా కొనసాగాలి కదా. అందుచేత నీవు నీ కుమారుడు అయినా ఆ వ్రతాన్ని కొనసాగించకపోయారా? అనగా కందము నారదుడిని అతడి సూచనను వ్యాసుడు ఎంతగానో ప్రశంసించాడు. తన పుత్రుడితో కలిసి ఉత్తమోత్తమమైన వేదాధ్యయనం తక్షణమే ప్రారంభించి ముల్లోకాలను వేదధ్వనితో నింపివేశాడు. వచనము ఈ విధంగా ఆ ఇద్దరూ వేదాధ్యయనం చేస్తుంటే భయంకరంగా పెద్దగాలి వీచింది. వ్యాసుడు ఆనాడు అనధ్యయన దినంగా ప్రకటించాడు. శుకుడు, ఈ పెనుగాలి ఎక్కడి నుండి వీస్తున్నది అని అడిగాడు. విశ్వభూత జ్ఞానంగల వ్యాసుడు దానికి కారణం చెప్పాడు. దేవతా విమానంలో విష్ణుమూర్తి, పితృదేవతల విమానంలో సూర్యుడు క్రిందికి మీదికి ప్రయాణం చేయటం వలన ఈ పెనుగాలి ఏర్పడింది. ఆ వాయువులను గురించి వివరిస్తాను, వినుము. సమానుడు అనే వాయువు దేవతల గణంలో పుట్టాడు. సమానుడికి ఉదానుడు, ఉదానుడికి వ్యానుడు, ఆ వ్యానుడికి అపానుడు, అపానుడికి ప్రాణుడు పుట్టారు. లోకాలన్నీ ఈ వాయువులతో నిండి ఉన్నాయి. ప్రవహుడు, ఆవహుడు, ఉద్వహుడు, సంవహుడు, వివహుడు, పవహుడు, పరాహుడు అనే పేర్లతో అతిపుత్రులైన వాయుదేవతలు 7 లోకాలన్నీ వ్యాపించి తిరుగుతూ ఉంటారు. ఈ 7 సమానాది పంచవాయువులతో కలిసి ఉండే గొప్పవారు. వారి వలననే వానలు కురవటం, కురవకపోవటం కలుగుతూ ఉంటాయి. వివిధ దేవ విమానాలకు వేగవంతమైన కదలికలు కలిగితే ఒక్కొక్క నాడు విష్ణుదేవుడి నిట్టూర్పు గాలుల వేగం కందము విష్ణుమూర్తులవారి నిట్టూర్పు గాలుల వేగం సప్తపవనాలను కలిచివేస్తే అప్పుడు ఇటువంటి వెర్రిగాలి ఆవిర్భవిస్తుంది. ఈ హిమాలయాన్ని కూడా కదిలించేస్తుందా అన్నంతగా ఉంటుంది దీని అతిశయం. తేటగీతి నాయనా, ఇటువంటి సమయంలో వేదాధ్యయనం చేస్తే అది అన్ని విధాలా కీడు కలిగిస్తుంది. అందుకని చదువు ఆపవలసి వచ్చింది అని వ్యాసుడు వివరించాడు. అటుపైని క్రమంగా సుడిగాలి సద్దు మణిగింది. ప్రాణికోటి అంతా హమ్మయ్య అనుకొన్నది, సుఖపడింది. వచనము ఇక నాకు స్నానానికి వేళ అయింది అని వ్యాసుడు లేచి ఆకాశగంగా జలపాతాలున్న చోటికి వెళ్లిపోయాడు. శుకుడు నారదుడు వింటుండగా కొంతసేపు వేదపఠనం చేశాడు. దానికి మెచ్చి నారదుడు, నీకేమి కావాలో కోరుకొమ్ము అని అడుగగా మానవుడికి హితమైన దానిని తెలియజెప్పుమని శుకుడు అడిగాడు. దానికి నారదుడు మునుపు సనత్కుమారుడనే ఋషి కొందరు మునులకు ఇదే విషయాన్ని వివరించాడు. ఇదే ప్రయోజనం కొరకు ఆ వివరాలను విశదీకరిస్తాను అంటూ నారదుడు మొదలు పెట్టాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము. నారదుడు శుకునకుపదేశించిన తత్వ ప్రకారము. తేటగీతి సత్యమే తపస్సు, జ్ఞానమే కన్ను, త్యాగమే సుఖం, రాగమే దుహకం. మునులారా వినండి. నరుడు మోక్షానికి ప్రయత్నించకుండా సంసార బంధాలలో తగులుకొన్నట్లయితే మరొక జన్మలో కూడా ఆ ముక్తి సాధ్యం కాదు. కందము కామక్రోధాలే ముక్తికి శత్రువులు. ఆ రెండింటినీ జయించి ప్రద్రోలినట్లయితే మానవుడికి సంసారమనేది రూపరహితం అయిపోతుంది. ముక్తి పదం పొందటానికి ఇంతకన్నా మరొక నేర్పరితనం ఎవరికి మాత్రం ఎందుకు? తేటగీతి అపరిగ్రహం, సర్వారంభ పరిత్యాగం అనేవి రెండూ ఉన్న జ్ఞానికి అసలు దుహకమనేదే ఉండదు. మోక్షపదాన్ని తాదాత్మ్యంతో పొందటం, సుఖపడటం అనేవి అతడికి సిద్ధిస్తాయి. కందము మహర్షులారా, ప్రాణికోటిని దర్శించకుండా, స్పృశించకుండా, సంభాషించకుండా నిగ్రహంతో దూరంగా ఉండటమే విముక్తికి మార్గం. దయచేసి గుర్తించండి. ఆట వెలది. అహింస, ఇంద్రియ నిగ్రహం, నైరాస్యం, అచపలత్వం అనే ఉత్తమ గుణాలు 4 ఉన్నవాడికి అంతరాత్మతత్వం తేటతెల్లమవుతుంది. అరచేతిలో ఉసిరిక పండంత సులభంగా అనుభవంలోకి వస్తుంది. కందము సనత్కుమారుడు ఆ మహర్షులకు చెప్పిన మాటల సారాంశం ఇది. దీన్ని నిజమైన ఆసక్తితో మనసులో పెట్టుకొని తెలిసి నడిచావంటే ఇహపరసుఖాలు వాటంతటా అవి నీకు సమకూరుతాయి. వచనము
ఈ విధంగా నారదుడు చెప్పి ఇంకా ఆట వెలది. సుఖమహర్షి పుత్రికాపుత్రులు, భార్యలు, బంధువులు, మిత్రులు వీరిపట్ల వ్యామోహితుడైనవాడు ఊబిలో దిగిన ఏనుగువలే హింసపడతాడు. భోగలాలసుడు వలలో చిక్కుకున్న మృగంవలే చేపవలే గెలగలలాడతాడు. వచనము ధర్మాధర్మాలను, సత్యాసత్యాలను విడనాడాలి. అదెట్లా సాధ్యమంటే సీసము తేటగీతి అహింసను అలవాటు చేసుకొనటంతో అధర్మాన్ని విడిచిపెట్టవచ్చును. సంకల్పాలను పరిత్యజించటంతో ధర్మాన్ని వదిలించుకొనవచ్చును. బుద్ధిబలంతో సత్యాసత్యాలను తొలగించుకొనవచ్చును. సుఖ ఆలకించుము. ఆత్మజ్ఞానంతో బుద్ధిని వికసింపజేసుకొనవచ్చును. శోకహేతువులు, భయహేతువులు నిత్య జీవితంలో రోజు వేలకు వేలు ఉంటూనే ఉంటాయి. జ్ఞాని అయినవాడు వాటిలో తగులుకొనడు. పంచభూతాలను 10 ఇంద్రియాలను పోగుచేసి చర్మంతో మూటగట్టిన ఈ శరీరం కొరకు దుఃఖించటమా? ఊళ్ళో వాళ్ల దుఃఖాలకు మనం ఏడవటం వంటిది కాదు ఇది. చంపకమాల నారదుడి ఉపదేశంతో శుకుడికి సంశయాలు తొలగిపోయాయి. అతడితో అంటున్నాడు, మహర్షి, నీ వాగమూతం గ్రోలటంతో నా మనస్సుకు స్వస్థత చేకూరింది. చరితార్థుడను అయాను. సూర్యభగవానుడి దయవలన యోగసిద్ధి పొందుతాను. రాగద్వేషాలు, ధర్మాధర్మాలు, సత్యాసత్యాలు మొదలైనవన్నీ పరిత్యజిస్తాను. కందము సుఖమహర్షి తన ఆకాంక్షను చెప్పి నారదుడి అంగీకారం పొంది వెళ్లి వ్యాసుడికి నమస్కరించాడు. తన నిశ్చయం తెలియజేశాడు. వ్యాసుడు పుత్రుడి విజ్ఞతకు సంతోషించాడు. కందము ఆనందిస్తున్న తండ్రికి ప్రదక్షిణం చేసి శుకుడు బయలుదేరబోయాడు. ఆ ఉత్సాహాన్ని గుర్తించిన వ్యాసుడు పుత్రప్రేమతో, గారాబంతో ఇట్లా అన్నాడు. వచనము ఉత్తముడైన ఆ వ్యాసుడు, కందము నాయనా, నా కన్నులకు ఆనందం కలిగిస్తున్నావు. కొంచెం సేపు ఈ పూటకు ఇక్కడ ఉండవయ్యా అని వ్యాసుడు అడిగాడు. కాని శుకుడి మనస్సులో ఏ స్నేహము లేదు, ఏ సంశయము లేదు. నిర్మమంగా బయలుదేరి వెళ్లిపోయాడు. ఆట వెలది. ఇట్లా తండ్రిని విడిచిపెట్టి వెళ్లిన శుకుడు కైలాసపర్వతం చేరుకున్నాడు. అక్కడ సిద్ధులు, చారణులు మొదలైన దేవతలు నివసిస్తూ ఉంటారు. అది యోగ సాధనకు చాలా అనుకూలమైన ప్రదేశం. అందుకని అది ఎంచుకుని వెళ్లాడు శుకుడు. సీసము తేటగీతి కైలాసపర్వతం మీద అనువైన చోటు చూచుకొని శుకుడు తూర్పుముఖంగా కూర్చున్నాడు. సర్వాంగాలలోనూ ఆత్మధారణ చేశాడు. అంతలో సూర్యుడు సాక్షాత్కరించాడు. శుకుడు సాష్టాంగపడ్డాడు, సమాశ్రయించాడు, సర్వాత్మతత్వాన్ని గ్రహించాడు. అప్పుడు యథాలాపంగా నారదుడు వచ్చాడు. శుకుడు తన యోగసిద్ధిని తెలియజేశాడు. దేవర్షి, నీ దయవలన సరియైన మార్గం దొరికింది. నిస్సంగుడినై ఈ యోగమార్గంలో ప్రయాణిస్తాను అన్నాడు. కందము నారదుడితో ఆ 2 మాటలు పలికి శుకుడు తన యోగశక్తితో గరుత్మంతు దిలా ఆకాశంలోకి ఎగిరి వెళ్లాడు. చాలా కాలం ఆ పర్వతం మీదనే యోగాభ్యాసం చేస్తున్న సిద్ధులు, సాధ్యులు, మహర్షులు వీరంతా అది చూచి ఆశ్చర్యంలో మునిగిపోతూ తమలో తాము తరువాతి పద్యంతో అన్వయం. తేటగీతి అనతికాలంలోనే ఈ మహాత్ముడు యోగసిద్ధిని ఎట్లా పొందగలిగాడో, ఈయన మనస్సు ఎంత నిర్మలమో, పితృభక్తి పట్ల ఇతడికున్న నిశ్చలత్వం వల్లనే సుమా ఇతడికి ఈ పెంపు లభించింది అనుకున్నారు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024 సంవత్సరము.